సో ఈ కరోనా లాక్డౌన్ వల్ల మనందరం ఎవరింటికి వారే పరిమితం అయిపోయాం. ఎప్పుడూ బిజీ లైఫ్తో పరుగులు పెట్టే మనం సడన్గా ఇంట్లో కూర్చోబెట్టి ఇంత ఫ్రీ టైమ్ వి కాంట్ అడ్జస్ట్ దిస్. సో ఈ బోర్ ఫీలింగ్ నుండి బయటికి రావడం కోసం లెట్ మీ గివ్ సమ్ ఐడియాస్. సో డెఫినెట్లీ బెనిఫిషియల్. సో నేను ఇచ్చే ప్రతి ఐడియా కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడాల్సిందే. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ అండ్ లెట్స్ సీ ద బెస్ట్ థింగ్స్ టు డూ ఇన్ క్వారంటైన్. Number 1, learn origami arts. సో ఒరిగామి అంటే యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, పేపర్తో డిఫరెంట్ బొమ్మలు చేసుకోవడం. మనం చిన్నప్పటి నుండి పడవ లేదా బోట్, 4 కప్స్ అవన్నీ చేసుకుంటూనే ఉన్నాం. బట్ దెర్ ఆర్ లాట్ టు లెర్న్. పేపర్తో రోజ్ చేయొచ్చు, అంబ్రెల్లా చేయొచ్చు అండ్ మెనీ మోర్. సో ఈ ఒరిగామి ఆర్ట్స్ నేర్పించే డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ చెక్అవుట్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ట్రై చేయొచ్చు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయాలంటే మన దగ్గర మెటీరియల్ ఉండకపోవచ్చు, మేబీ అసలే లాక్డౌన్, బయటకు వెళ్ళి ఏం తెచ్చుకోవడానికి లేదు అండ్ ఇంట్లో కూడా ఉండకపోవచ్చు, సమ్టైమ్ హ్యాపెన్స్. సో ఈ కేసెస్లో ఒరిగామి బెటర్, ఎందుకంటే ఒరిగామి ఆర్ట్స్ చేయడానికి మనకు కావాల్సింది ఓన్లీ పేపర్ మాత్రమే. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీ రూమ్ని మొత్తం మీ ఆర్ట్స్తోనే నింపేయండి. ఎప్పుడు నిమిషం కూడా ఖాళీ దొరకదు మీకు, ఒకేసారి ఇంత టైం దొరికింది. సో ఏదైనా ప్రొడక్టివ్గా చేయాలని లేదా మీ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయాలన్న ఫీలింగ్ కానీ, టైంని ఒక బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలని కానీ మీకుంటే, దెన్ ద బెస్ట్ వే ఇస్ టు స్టార్ట్ ఎ జర్నల్ ఆర్ బ్లాగ్. ఎంతసేపు వేరే వాళ్ళు చేసినవి మనం చదువుతాము, మనకంటూ ఒకటి ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో మీకు తెలిసినవి నాకు తెలియవు, నాకు తెలిసినవి మీకు తెలియవు. సో నాకు తెలిసినవి చెప్పడం కోసమే నేను ఈ ఛానల్ ఓపెన్ చేసుకున్నా. అలాగే మీకు తెలిసినవి ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం యూ షుడ్ డూ ఇట్. సో ఐదర్ యూ కెన్ స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్, or else blog or else journal. సో మీకు టైం పాస్ అయినట్టు ఉంటుంది అండ్ మీకు తెలిసిన ఎన్నో విషయాలు మా అందరితోటి షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఏం రాశారబ్బా అన్న ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇట్ విల్ బీ ఎ గ్రేట్ మెమరీ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు యూ. అండ్ ఈ జర్నల్ గురించి, ఈ బ్లాగ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్డ్ వీడియోస్ ఎన్నో యూట్యూబ్లో ఉంటాయి. సో చెక్ దోస్ వీడియోస్ అండ్ క్రియేట్ వన్ ఆఫ్ యువర్ ఓన్. లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మీరు ఫారిన్ లాంగ్వేజెస్ ట్రై చేయొచ్చు, ఆర్ ఎల్స్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ ట్రై చేయొచ్చు, లేదా ఉన్న లాంగ్వేజెస్లోనే పర్ఫెక్ట్ అవ్వచ్చు. మనకు ఉన్న ఈ టైంలో ఏదో ఒక లాంగ్వేజ్లో డెఫినెట్గా ప్రొఫిషియంట్ అయిపోవచ్చు. సో గివ్ ఇట్ ఎ ట్రయల్. నిజంగా మీకు నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హెల్పింగ్ యూ. చాలా యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో, లైక్ డ్యూలింగో అండ్ మెనీ అదర్ మోర్. సో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి అండ్ నచ్చిన లాంగ్వేజ్ నేర్చేసుకోండి. అండ్ యూట్యూబ్లో అయితే ఆల్ ఓవర్ వరల్డ్ మెనీ ట్యూటర్స్ ఉన్నారు. సో ఏదో ఒక ఛానల్ సెలెక్ట్ చేసేసుకోండి, వీడియోస్ అన్నీ చూసేయండి, నేర్చేసుకోండి లాంగ్వేజ్. So let me give a trial on French. Essayez d'apprendre le français. So just try with that. బాడీ వర్కౌట్. సో మన రొటీన్ లైఫ్లో మనం బేసిక్గా చెయ్యాలనుకున్నా కూడా మనకు అంత టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు మాత్రం మనకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైం దొరికింది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. పైగా రొటీన్ డేస్తో కంపేర్ చేసుకుంటే మనకు అంత శ్రమ ఉండకపోవచ్చు. సో ఈ బాడీ వర్కౌట్ ట్రై చేస్తే మీకు టైం పాస్ అవుతుంది అండ్ మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకున్నట్టు అవుతుంది అండ్ మీ ఫిట్నెస్ పెరుగుతుంది
అండ్ వాట్ నాట్ మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంకా. సో ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు. సో బెటర్ ట్రై దిస్ కాదు, యూ మస్ట్ ట్రై దిస్. గో ఫర్ బాడీ వర్కౌట్. లెర్న్ క్యాలిగ్రఫీ. సో ఏదైనా బుక్లో నేమ్స్ రాసుకునేటప్పుడు కానీ, బర్త్డే రోజు కానీ, ఆర్ ఏదైనా ఇంపార్టెంట్ డేస్ అప్పుడు మనం రాసే గ్రీటింగ్స్లో కానీ, సో విల్ యూస్ డిఫరెంట్ ఫాంట్ టు రైట్. ఇలా చాలా సందర్భాల్లో మనం ఈ క్యాలిగ్రఫిక్ రైటింగ్ని యూస్ చేస్తుంటాం. కొంతమంది చేతుల మీద పేర్లు రాసుకుంటూ ఉంటారు సరదాగా. సో దానికి కూడా ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ని మనం క్యాలిగ్రఫీ అంటాం. సో మనకి తెలియనివి ఎన్నో స్టైల్స్ ఆఫ్ రైటింగ్ ఉంటాయి, అండ్ దాట్స్ కాల్డ్ calligraphy. And you can check out those videos and practice calligraphy. And ఇది కూడా బెస్ట్ ఐడియా, యూ షుడ్ ట్రై. రైట్ డైరీ. సో ఇప్పుడు మీకున్న టైంలో రైటింగ్ డైరీ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. సో పొద్దున్న నుండి సాయంత్రం వరకు జరిగిన బెస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఆ బుక్లో బంధించేయండి. సో ఈరోజు జరిగిన కామెడీ కానీ, ఈరోజు జరిగిన బెస్ట్ థింగ్స్ కానీ ఈరోజు గుర్తుండొచ్చు, కానీ రేపు మర్చిపోతారు. ఎంత గొప్ప విషయమైనా కూడా ఎన్నో రోజులు గుర్తుండదు. అదే ఈ బుక్లో పెట్టేస్తే అలా పడుంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఒక్కసారి ఆ పేజెస్ తిరిగి తిప్పినట్టయితే ఆ హ్యాపీనెస్ నో వన్ కెన్ గివ్ యూ. సో ట్రస్ట్ మీ, రైటింగ్ డైరీ is gonna fill lots of happiness in you. So don't forget to make a note of everything what has happened to you from morning to night.